గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ కిరణ్, మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్. ఇవాళ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? కామన్గా మనం చూసుకున్నట్టయితే ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి ఫీమేల్స్లో కామన్గా ఉంటాయి కదా. ఆ మెన్స్ట్రల్ సైకిల్స్ ఒకవేళ అర్లీగా స్టార్ట్ అవుతాయి, దట్ ఈస్ బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 12 years, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. రెండవది, ఇదే మెన్స్ట్రల్ సైకిల్స్ ఒకవేళ ఏజ్ మోర్ దెన్ 55 అంటే వయసు 55 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మెన్స్ట్రల్ సైకిల్స్ వస్తూ ఉంటే అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇది కాకుండా నార్మల్గా మనకు కామన్గా చూసుకున్నట్టయితే లైఫ్ స్టైల్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్ కనుక మనం చూసినట్టయితే టొబాకో కన్జంప్షన్, స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, పోస్ట్ మెనోపాజల్ ఒబెసిటీ అంటే 45 దాటిన తర్వాత మనం బరువు పెరగడము, ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకొకటి ఏంటంటే మనం నార్మల్గా పిల్లలు కొంచెం లేట్గా కంటున్నారు ఈ మధ్యన, అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఇఫ్ యువర్ ప్రెగ్నెన్సీ ఏజ్ ఎట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ మోర్ దెన్ 35, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇవి కాకుండా జెనెటిక్ మ్యూటేషన్స్ అంటే BRCA1, BRCA2 మ్యూటేషన్స్, ఈ రెండు మ్యూటేషన్స్ కూడా కామన్ జెనెటిక్ మ్యూటేషన్స్ అనమాట బ్రెస్ట్ క్యాన్సర్కి. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకవేళ మనం ఉన్నట్టయితే ఇప్పటి నుంచే కొంచెం మనము లైఫ్ స్టైల్లో కొంచెం మార్పులు చేసుకోవాలి. అసలు ఈ రొమ్ములో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మనకు దానికి సంబంధించి ఎలా డిటెక్ట్ అవుతుంది? సో ఫస్ట్ ఏంటంటే ఈ రొమ్ములో గడ్డ మనకు నొప్పి ఉండదు. సో ఇది కామన్ ప్రజెంటేషన్. మనం చూసినట్టయితే చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, రొమ్ములో గడ్డ ఉంది కదా అని చెప్పేసి దాన్ని వదిలేస్తారు. సో ఇది కామన్గా మనం చూసినట్టయితే దిస్ ఇస్ ద కామన్ థింగ్, కామన్ ప్రజెంటేషన్. సో రొమ్ములో గడ్డ ఉండడము, నొప్పి లేకుండా ఉండడము, లేకపోతే రొమ్ము నుంచి నీరు కారడము, లేకపోతే రొమ్ము నుంచి బ్లడ్ రావడము, ఇవన్నీ కామన్గా మనం చూస్తూ ఉంటాము. ఇది కాకుండా రొమ్ములో గడ్డ ఉండి నడుము నొప్పి రావడము, తలనొప్పి రావడము, ఇవన్నీ కూడా మనకు కొన్నిసార్లు 4th స్టేజ్లో మనకు పేషెంట్స్ ఇలా ప్రజెంట్ అవుతారు. సో రొమ్ములో ఎటువంటి గడ్డ ఉన్నా కానీ మనం జనరల్ సర్జన్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, ఆంకాలజిస్ట్ కానీ కలవాలి. కలిసిన తర్వాత అసలు ఎలా ఈ క్యాన్సర్ ఉందా లేదా ఎలా నిర్ధారణ చేస్తారంటే బయాప్సీ చేస్తారు. ఫస్ట్ బయాప్సీ అంటే ఒక టిష్యూ పీస్ తీసుకుంటారు బ్రెస్ట్ నుంచి, ఎక్కడైతే గడ్డ ఉన్నదో ఆ గడ్డ నుంచి ఒక టిష్యూ పీస్ తీసుకొని దాన్ని టెస్టింగ్కి ఇస్తారు. టెస్టింగ్ చూసి పెథాలజిస్ట్ చెప్తారు ఒక మన క్యాన్సర్ ఉందా లేదా. ఒకవేళ క్యాన్సర్ ఉంటే దానిలో రకాలు ఉంటాయి, అంటే హార్మోనల్ స్టేటస్ ఉంటుంది, HER2 అని మనకి IHC మార్కర్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనకి మేనేజ్మెంట్ అనేది మారుతుంది అనమాట. అవి చేయడానికి కూడా మనకి ముఖ పరీక్ష కావాలి. సో ఇవన్నీ చేయడానికి మనకి బయాప్సీ అనేది కంపల్సరీ కావాలి. బయాప్సీ చేసిన తర్వాత క్యాన్సర్ మనకి ఉందా లేదా నిర్ధారణ చేస్తారు డాక్టర్స్. తర్వాత వైద్యం ఏంటి, సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత, అసలు క్యూర్ చేయవచ్చా లేదా. సో మనం చూసినట్టయితే అర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, మనం సర్జరీ చేయొచ్చు. అర్లీ స్టేజ్ అంటే చాలా చిన్న గడ్డ ఉంది, మనం స్టార్టింగ్లోనే డిటెక్ట్ అయింది, ఒక 1 centimeter లోపే ఉంది గడ్డ, కానీ బయాప్సీలో క్యాన్సర్ తేలింది, అప్పుడు మనం సర్జరీకి వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత కీమోథెరపీ అనేది ఆపరేషన్ చేసిన టిష్యూ బట్టి మనం చెప్పొచ్చు. తర్వాత మనకు అది కాదు, కొంచెం గడ్డ కొంచెం పెద్దగా ఉంది, అప్పుడు మనము నియోడ్జువెంట్ కీమోథెరపీ, ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేసుకొని తర్వాత ఆపరేషన్ స్పెసిఫిక్ని బట్టి రేడియేషన్ ఇవ్వాలా లేదా డిసైడ్ చేస్తారు. అర్లీ స్టేజ్లో క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, అంటే మనకి మళ్ళీ లైఫ్లో క్యాన్సర్ రాకుండా ఉండకుండా కంప్లీట్గా మనకు క్యాన్సర్ ఫ్రీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్టేజ్ 1, స్టేజ్ 2లో. దీంట్లో మనకి ఒకవేళ 3rd స్టేజ్, 4th స్టేజ్లో ఉంటే ఎలా డిటెక్ట్, 3rd స్టేజ్లో ఉంటే ఎలా ఉంటుంది? 3rd స్టేజ్లో ఉంటే ఆల్మోస్ట్ మనకి జబ్బు కొంచెం పెద్దగా ఉంది, అర్లీగా సర్జరీ వెళ్ళడానికి రాదు. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం, నియోడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి దాని తర్వాత గడ్డ కొద్దిగా కరిగిన తర్వాత సర్జరీ ప్రాపర్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది, అప్పుడు సర్జరీ చేస్తారు. సర్జరీ చేసిన తర్వాత రేడియేషన్ ఇచ్చేస్తారు. సో రేడియేషన్ ఇచ్చిన తర్వాత పేషెంట్ని ఫాలోఅప్లో పెడతాం. దాని తర్వాత ఇయర్లీ వన్స్ స్కానింగ్ చేయించేసుకొని దాని ఫాలోఅప్లో ఉంటారు. 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్కి మనకు హార్మోనల్ స్టేటస్ని బట్టి మనకి హార్మోనల్ థెరపీయా, లేకపోతే ఒకవేళ ట్రిపుల్ నెగిటివ్ వస్తే మనకి ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ ఉంటాయి, అది కాకుండా కీమోథెరపీ ఆప్షన్స్ ఉంటాయి. 4th స్టేజ్ అయినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ రోజు బతికే ఆస్కారం ఉంది, ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ డ్రగ్స్ ఎన్నో ఉన్నాయి. సో మనకు 4th స్టేజ్ అయినా భయపడాల్సిన పని లేదు, దానికి సంబంధించి వైద్యం ప్రాపర్గా తీసుకుంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది. సో ఇది కాకుండా మనకి అసలు మన ఫ్యామిలీలో ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, మన మదర్కో లేకపోతే మన గ్రాండ్ మదర్కో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, మనకు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఇది కూడా వన్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్ మనం పేషెంట్స్లో చూసుకున్నట్టయితే. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకవేళ ఉంది అనుకోండి, మనకి 1st degree రిలేటివ్స్ అంటే మన ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే మన మదర్ కావచ్చు, మన సిస్టర్ కావచ్చు, లేకపోతే మన డాటర్ కావచ్చు, వీళ్ళందరికీ ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అంటే డెఫినెట్గా మనము జెనెటిక్ కౌన్సిలింగ్ వాళ్ళని కలవాలి. సో జెనెటిక్ కౌన్సిలింగ్ వాళ్ళని కలిస్తే, లేకపోతే ఆంకాలజిస్ట్ని కలిసినా కూడా వాళ్ళు బేసిక్ టెస్ట్లు చేస్తారు.
బ్రెస్ట్ అండ్ ఓవరీ క్యాన్సర్లో మనకి కామన్గా BRCA1, BRCA2 మ్యూటేషన్ అనేది చాలా కామన్. సో దీనికి మనకు బ్లడ్ టెస్ట్ చేసి ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో ఆ మ్యూటేషన్ ఉందా లేదా చెక్ చేస్తారు. అదే మ్యూటేషన్ మళ్ళీ మన ఫ్యామిలీలో ఉందా లేదా చేస్తారు. చేసిన తర్వాత మనకు ఒకవేళ డాటర్ ఉంది, మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, మదర్కి BRCA1 మ్యూటేషన్ ఉంది, డాటర్కి కూడా BRCA1 మ్యూటేషన్ ఉంది, తను ఒక 12 years ఉంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి స్క్రీనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్క్రీనింగ్ అంటే తనకి క్యాన్సర్ రాకముందే అర్లీగా మనకు స్కానింగ్స్ చేసి ఒకవేళ తన క్యాన్సర్ డెవలప్ అవుతుంది అంటే అర్లీ స్టేజ్ డిటెక్ట్ చేసి దాన్ని సర్జరీకి పంపించచ్చు. లేదు తను 35 years వరకు కూడా తనకి ఇంకా క్యాన్సర్ రాలేదు, సో తన ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత రొమ్ముతో అవసరం తీరిపోయిన తర్వాత రొమ్ముకు సంబంధించి సర్జరీ కూడా చేయొచ్చు. దాన్ని ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అంటారు. సో ఇలా మనము బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్గా మనం చూసే క్యాన్సర్స్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఫీమేల్స్లలో చాలా కామన్ క్యాన్సర్. వీటిలో మన కామన్ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. దీని గురించి ఇంకేమన్నా ఉంటే లైక్ యూ కెన్ విజిట్ అస్ ఆన్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.